మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Good morning, sir. I am Indira, Two-Tone PSCI. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? మీలాంటి గొప్ప వాళ్ళ ఇంటికి పని మీద వస్తే సింగిల్గా వస్తాము. అదే నేరస్తులను వెతుక్కుంటూ వస్తే ఇలా స్టాఫ్తో వస్తాము. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇది ఎవరిల్లో తెలుసుకొని వచ్చారా? నేరస్తులు ఇక్కడెందుకుంటారు? నేరస్తులను వెతుక్కుంటూ రాలేదు, నేరస్తుల కోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాము. చూడండి, ఈ సిటీలోనే నాకు స్టేటస్ ఉంది. ఆదిత్య మౌర్య అంటే విశాఖపట్నంలో తిరిగిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి నా ఇంట్లో నేరస్తులు ఉండటం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ తమ్ముడిని ఎవరో చంపారని కదా వెతుకుతున్నారు. ఆ ఎంక్వైరీ కోసం వచ్చారా? ఆ హత్య చేసిన వాడు మీలాంటివాడే అయ్యుంటాడండి. మన ఇంట్లో ఉన్నాడేమో అని వచ్చుంటారు. కొంపతీసి మీరు కాదు కదా? ఉసేయ్, నీ తెలివి తక్కువ మాటలతో నన్ను ఇరికించాలని చూడకు. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇక్కడ ఎవరూ మాట్లాడొద్దు. ముందు మా పని మమ్మల్ని చేయనివ్వండి. ఏంటండి మీరు పనిచేసేది? ఒక పరువు గల వాళ్ళ ఇంటికొచ్చి ఇక నేరస్తులున్నారంటారేంటి? చూడండి, ఎంక్వైరీ చేయడానికి మేమొచ్చాం. ఆధారాలు దొరికాకే నేరస్తుడని నిర్ధారించుకుంటాం. ఇంతకీ ఇక్కడ తార ఎవరు? నేనేనండి. శుక్రవారం నాడు ఇలాంటి తాయెత్తును మీరు గుడిలో తీసుకున్నారని మా ఎంక్వైరీలో తేలింది. ఎవరికోసం తీసుకున్నారో చెప్తారా? ఎందుకండి? ప్లీజ్ చెప్పండి, తాయెత్తు ఎవరికోసం తీసుకున్నారు? ఓహో, అతని కోసం తీసుకున్నావా?
మీకు కఠిన తాయెత్తును చూపించండి. చూడండి ఇందిరా గారు, ఇది ఒక పరువు ప్రతిష్టలు ఉండే ఇల్లు. ఇలాంటి ఇంటి దగ్గరికి వచ్చి నాకు కాబోయే అల్లుండి మీరు నేరస్తుడు అంటున్నారు. తర్వాత దీని పరిణామం ఎలా ఉంటుందో మీరు కాస్త ముందు వెనక ఆలోచిస్తే మీకే మంచిది. అవును, మా బావగారికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. చాలా పెద్ద సర్కిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అలాంటిది మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇంటికి కాబోయే అల్లుడి విషయంలో ఇలా మాట్లాడారంటే రేపు మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. బాగా ఆలోచించుకోండి. మీరు గొప్పవాళ్లే, కాదలను. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలుసు. కానీ నేను బాధ్యత కలిగిన ఆఫీసర్ని. ఇప్పుడు నేను కేసు ఎంక్వైరీ చేస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. చూపించండి గోపి, మీకు తారా కట్టిన తాయెత్తేది? అది ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడైనా పడిపోయిందా? ఎక్కడైనా పడిపోయిందా? నువ్వేనా? నువ్వేనా? నువ్వేనా నా తమ్ముడి చంపింది? నా తమ్ముడి ప్రాణాలు తీసింది నువ్వే కదా? ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను. ఆగండి మేడం. ఏంటి మేడం ఇది? తనే నేరం చేశాడు అని ప్రూఫ్స్ ఏమున్నాయి? మాకు చట్టాలు అవి తెలుసు. అంతేకాని ఇలా తీసుకెళ్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. నువ్వు మాట్లాడుతున్నది ఇందిరాతో, సిఐ ఇందిరాతో. నాకే చట్టం గురించి చెప్తున్నావా? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు మొత్తం తెలుసు. మీరింకేమైనా మాట్లాడాలి అనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. నువ్వు పోదా. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. పద 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 పద. నీకెంత ధైర్యం రా? నా తమ్ముడిని చంపుతావా?
వాడి ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడకుండా నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. వాణ్ణి ఎవరు కొట్టినా సరే వాడు వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తే ఎదురుకేసి పెట్టి మరీ వాళ్ళని స్టేషన్లో పెట్టి కొట్టాను. అదిరా నా తమ్ముడి మీద నాకున్న ప్రేమ. అలాంటిది నా తమ్ముడి ప్రాణాలు తీస్తావా? అసలు మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? ఎంత మృగంలా ప్రవర్తించాడో తెలుసా? అయితే అందుకని వాణ్ణి చంపేస్తావా? 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 నా ప్రాణాన్ని నాకు దూరం చేస్తావా? నా తమ్ముణ్ణి మట్టిలో కలిపేస్తావా? నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? ఏంటి మేడం, మీరు చట్టానికి లోబడి ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. అంతేకాని తప్పు చేసిన వాళ్ళని ఇలా వెనకేసుకురావటం మంచిది కాదు. ఏంట్రా నాకే చట్టం నేర్పిస్తున్నావా? ఇది నా పై ఆఫీసర్లకు తెలియకుండా మేనేజ్ చేశాను. డిపార్ట్మెంట్ పవర్ ని నా తమ్ముడి కోసం నేను మిస్యూజ్ చేశాను. అది కూడా నేను ఒప్పుకుంటాను. నేను ఏం చేసినా నా తమ్ముడి కోసం చేశాను. అలాంటిది నా తమ్ముడిని చంపిన నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. డాడీ డాడీ, అవి గోపి అరుపులే. గోపిని కొడుతున్నట్టున్నారు. మనం ఎలాగైనా గోపిని కాపాడాలి. తప్పకుండా. అయినా ఒక వ్యక్తిని ఇంతలా ఈ చిత్రహింసలు పెడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. డాడీ, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎవరితో మాట్లాడతారో కూడా నాకు తెలీదు. గోపి మాత్రం వెంటనే బయటికి రావాలి డాడీ, ప్లీజ్. పదనమ్మా. మేడం, మరీ ఇంతలా కొడితే చచ్చిపోతాడు మేడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీన్ని కోర్టుకు తీసుకెళ్ళాలి. తీసుకురండి. అలాగే మేడం. ఏంటలా చూస్తున్నావు? కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు గన్ ఎందుకానా? ఆత్మరక్షణ కోసం కాదు. నా తమ్ముణ్ణి ఎక్కడైతే చంపాడో ఈ రోజు వాడక్కడే ఎన్కౌంటర్ అయిపోతాడు. నా తమ్ముడి ఊపిరి తీసిన చోటే వాడి ఊపిరి ఆగిపోతుంది. తర్వాత కామన్ గా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే కాల్ చేశామని కేసు క్లోజ్ చేస్తాను. ఏంటి మేడం, లోపల నుంచి గోపి అరుపులు వినిపిస్తున్నాయి? అంటే మీరు గోపిని కొడుతున్నారా? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేది సన్మానం చేసి చప్పట్లు కొట్టడానికి కాదు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అందులో భాగంగా ఇంటరాగేషన్ ఉంటుంది. గోపి 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 ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా ఉంటుందా? ఒక మనిషిని ఇంతలా కొడతారా? చూడండి, నిజాలు తెలుసుకోవాలి అంటే కొంచెం కఠినంగా ఉండాలి. నా గోపి ఏ తప్పు చేయలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మీరెవ్వరూ నాకు ఏమీ చెప్పక్కర్లేదు. కోర్టుకు తీసుకెళ్తున్నాం. ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పండి. కోర్టులో చెప్పండి. కోర్టులో చెప్పండి.
రే మనం ఏమన్నా బాక్సింగ్ కి తీసుకెళ్తున్నావా? షర్ట్ ఏంటి? చూడండి మేడం, మీరేం చేసినా చెల్లుతుంది అనుకోకండి. కోర్టుకు తీసుకెళ్తామన్నారు కదా, మేము కూడా కోర్టులోనే మాట్లాడతాం. మా మనిషి మీద అభియోగం మోపి మీరు ఇంతలా హింసించారని మీ మీద కూడా కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏంటి సార్, డబ్బు పలుకుబడి ఉంది కదా అని నన్నే బెదిరించాలని చూస్తున్నారా? ఈ బెదిరింపులు నాకేం కొత్త కాదు. అయినా నేరస్తుని కూర్చోబెట్టి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి తప్పెందుకు చేశావు అంటే ఏ నేరస్తుడైనా నిజం చెప్తాడా? ట్రీట్మెంట్ ఇస్తేనే నిజాలు బయటకొస్తాయి. ఇది నిజాలు చెప్పించడానికి చేసినట్టు లేదు. మనసులో ఏదో పగ పెట్టుకుని ప్రవర్తించినట్టుగా ఉంది. సో దీని పర్యవసానం కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు గోపిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి కదా. ఎక్కడ ఏం జరిగిందో తను చెప్తానంటున్నాడు. అందుకే అక్కడికి తీసుకెళ్లి అన్ని డీటెయిల్స్ తీసుకుని అట్నుంచి అటే కోర్టులో సబ్మిట్ చేస్తాం. కానిస్టేబుల్స్ కారెక్కించండి. సృజన, గోపికి ఏం కాదు. అరెస్ట్ చేయగలరు కానీ కోర్టులో ఈ కేసు నిలబడదు. అవన్నీ నేను మాట్లాడతాను. ముందు మనం ఇంటికి వెళ్దాం పదమ్మా. లాయర్ గారిని పిలిపిస్తాను, బెయిల్ ఏర్పాట్లు చూస్తాను. అన్నీ నేను మాట్లాడతాను కదా. సృజనాని మీరు తీసుకుని ఇంటికి వెళ్ళండి సార్, నేను తర్వాత వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఇప్పుడు నేనేం చెప్పలేను సార్. ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. సృజనాన్ని తీసుకుని వెళ్ళండి సార్. రామ్మా. రే ఆపరా, వాళ్ళు రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్ళట్లేదు, గోపిని ఎన్కౌంటర్ చేయడానికి వెళ్తున్నారు. ఆటో ఆటో నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముణ్ణి చంపుతావు? ఇక నీ పనైపోయింది. మీ వాళ్ళు ఇంకా అపోహపడుతున్నారు. నిన్ను కోర్టుకు తీసుకెళ్తాను, అక్కడ నీకు బెయిల్ వస్తుంది, నిన్ను బెయిల్ మీద తీసుకెళ్ళొచ్చు అని. అది జరగదు అని వాళ్లకు తెలియదు. మేడం, మీకు దండం పెడతాను మేడం. నేను మీ తమ్ముడిని చంపలేదు మేడం. ఈరోజు అక్కడ మీ తమ్ముడు సృజన గారితో రాంగ్గా బిహేవ్ చేశాడు మేడం.
ఒక ఆడపిల్లతో చెయ్యకూడని బిహేవియర్ చేయడానికి ట్రై చేశాడు మేడం. అప్పుడే గొడవ పడ్డాను మేడం. బాబు తొందరగా బసవకొండ దగ్గరికి పోని, మనం చాలా వేగంగా వెళ్ళాలి. వేగంగానే వెళ్తున్నానమ్మా. నిన్ను ఇక్కడికి సీను రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకురాలేదురా, ఇక్కడ ఎన్కౌంటర్ చేయడానికి తీసుకొచ్చాను.